సో అదేవిధంగా ఈ వికలాంగులకు అసలు వైకల్యం ఏ విధంగా వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఎన్ని రకాలుగా వైకల్యం అనేటువంటి సంభవించవచ్చు అనేటువంటి విషయాన్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే, ఒకటి పుట్టుక ద్వారా వచ్చేటువంటి వైకల్యము, హార్మోనల్ కొన్ని జీన్స్ లోపం వలన కానీ హార్మోనల్ తేడాల వలన కానీ వీళ్ళకి పుట్టినప్పుడే వాళ్ళు బైబర్త్ వైకల్యంతో పుట్టడం అనేటువంటి జరుగుతుంది. శరీర అవయవాల నిర్మాణం సరిగ్గా జరగకపోవడం, లేకపోతే మెదడు అనేటువంటిది సరిగా అది మెచ్యూర్ కాకపోవడం, అది పూర్తిగా పరిణితి చెందకపోవడం వలన ఏం జరుగుతుందంటే శారీరక అవకల్యం కలిగినటువంటి వారు, మానసిక అవకల్యం కలిగినటువంటి వారు జన్మించడానికి అవకాశం ఉంది. ఇది బై బర్త్ సంభవించేటువంటి డిజేబిలిటీ. రెండవ సందర్భం ఏంటి అంటే అనారోగ్య కారణంగా సంభవిస్తుందండి. అంటే పుట్టినప్పుడు ఆరోగ్యంగానే పుడతారు, తర్వాత కాలంలో సంభవించేటువంటి వివిధ వ్యాధుల కారణంగా, సపోజ్ పెరాలసిస్ వచ్చిందనుకోండి, పెరాలసిస్ కారణంగా శరీర అవయవాలు చచ్చుపడిపోవడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళకి అవయవాలు పనిచేయవు, వాళ్ళు డిజేబుల్డ్గా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి ఈ యొక్క పోలియో లాంటి వ్యాధులు, ఇలాంటి వ్యాధులు కూడా ఆ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ సరిగ్గా అటెండ్ కాకపోవడం వలన, లేకపోతే కొన్ని వ్యాధి క్రిముల యొక్క కారకాల కారణంగానో వీళ్ళు శరీరంలో కొన్ని అవయవాలు కోల్పోవడం, ఇలాంటి కారణాల వలన వ్యాధుల కారణంగా కూడా వైకల్యం అనేటువంటి సంభవించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మూడో కారణం అసురక్షితమైనటువంటి వాతావరణంలో పనిచేయడం, అన్సేఫ్ కండిషన్స్లో ఏం జరుగుతుంది, అది కర్మాగారాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, ఈ అసురక్షితమైనటువంటి వాతావరణంలో మీరు ప్రయాణించడము లేదా పని చేయడం లాంటి కారణాల వలన శరీర అవయవాలు కోల్పోవడం వంటి కొన్ని సంఘటనలు సంభవిస్తాయండి. ఇలాంటి కారణాల వలన వైకల్యం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది. కేవలం పుట్టుక ద్వారా మాత్రమే కాదు, వ్యాధుల ద్వారా అలాగే ప్రమాదాల ద్వారా కూడా వైకల్యం అనేటువంటిది సంభవిస్తుంది.